విచ్ స్టేట్ గాట్ ద లీస్ట్ షేర్ ఆఫ్ ట్యాక్స్ రెవెన్యూ ఫ్రమ్ ద 16th ఫైనాన్స్ కమిషన్? 16వ ఆర్థిక సంఘం ద్వారా పన్నుల వాటాల్లో ఏ రాష్ట్రం తక్కువ వాటా లభించింది? ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్లలో సిక్కిం అండ్ గోవా, సిక్కిం అండ్ నాగాల్యాండ్, గోవా అండ్ నాగాల్యాండ్, గోవా అండ్ త్రిపుర. ఇచ్చినటువంటి ఆప్షన్లలో సిక్కిం అండ్ గోవా అనేది రైట్ ఆన్సర్. సిక్కిం అండ్ గోవా అనేది రైట్ ఆన్సర్. ఎందుకనగా 2026 నుండి 31 సంవత్సర కాలానికి సంబంధించినటువంటి 16వ ఆర్థిక సంఘంలో భాగంగా ఈ రెండు రాష్ట్రాలకు తక్కువ వాటాలను కలిగి ఉన్నాయి. దీనికి గల కారణం ఏంటంటే మనకున్నటువంటి ఏవైతే 16వ ఆర్థిక సంఘం నిర్ణయించినటువంటి అంశాలు అయితే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ మనకు కొన్ని అంశాలు ఉన్నాయి. అందులో జనాభా, 2 భౌగోళిక విస్తీర్ణం, 3 ఆటవీ సంపద, తర్వాత ఆటవీ సంపదతో పాటు మనకు ఆటవీ సంపద లేదా ఆటవీ విస్తీర్ణం, తర్వాత పన్ను ఎఫెక్ట్ ఆర్ పన్నుల భారం. ఇలా కొన్ని అంశాలను ఆధారంగా చేసుకొని ఈ రెండు రాష్ట్రాలు భౌగోళిక పరంగా, జనాభా పరంగా, ఆటవీ విస్తీర్ణ పరంగా చూసుకున్న చిన్న మొత్తంలో ఉండడం వల్ల 16వ ఆర్థిక సంఘం అయితే ఉందో ఆ 16వ ఆర్థిక సంఘం పన్ను వాటాల్లో ఈ రెండిటికి తక్కువ మోతాదులో లభించడం జరిగిందని మనం ఇక్కడ విద్యార్థులు గమనించాలి. సో ఫైనల్గా సిక్కిం అండ్ గోవా ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్.